హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 74. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. డేవిడ్ సౌగంధికను కారులోకి ఎక్కిస్తున్నాడు. తను కారులో ఎక్కింది కాబట్టి డేవిడ్ యువతలో ఉన్నాడు. ఇదే అదునుగా చూసుకొని గన్ షూట్ చేశారు. బుల్లెట్ ఫైర్ అయింది. బుల్లెట్ సౌండ్ వినగానే రెప్పపాటులో సౌగంధికను తీసుకొచ్చి తనకు అడ్డం పెట్టుకున్నాడు. ఆ బుల్లెట్ సౌండ్కి అందరూ కెవ్వుమని కేక వేశారు. సౌగంధిక కూడా పెద్దగా అరిచింది. అందరికీ భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకున్నారు. మొదట కళ్ళు తెరిచి చూసింది అశోక్ గారు. భయపడుతూ ఉన్న సౌగంధిక దగ్గరికి వెళ్ళి తనని గుండెకు హత్తుకుని ఏం కాలేదురా, భయపడకు అంటూ తనకు ధైర్యం చెప్పి పక్కకు తీసుకొస్తాడు. ఈలోగా అందరూ కళ్ళు తెరిచి చూస్తారు. వాళ్ళ ఇంటి బయట రక్తపు మడుగులో డేవిడ్ చచ్చిపోయి పడి ఉన్నాడు. హమ్మయ్యా, బుల్లెట్ సౌగంధికకు తగల్లేదు, డేవిడ్కి తగిలిందనుకొని అందరూ చాలా రిలాక్స్ అయ్యారు. అందరి ఫేస్లోకి సంతోషం చేరింది. అందరూ ఇటువైపు చూస్తారు. పార్దు పక్కన రాణా కూడా నిలబడి నవ్వుతూ ఉంటాడు. అన్నయ్య, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు, చిన్న దెబ్బే అంటాడు. ఇలాగ సౌగంధిక పరుగును వచ్చి రాణా అని ఏడుస్తూ ఉంటుంది. ఇది సంతోషపడాల్సిన సమయం, ఏడవకూడదు అంటూ తనను దగ్గరికి తీసుకొని, మా అమ్మ బ్లెస్సింగ్ ఇచ్చిందిరా, నేనెలా ఓడిపోతాను అంటాడు రాణా. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పార్దు మాత్రం రాణా వైపు గుర్రుగా చూస్తున్నాడు. అన్నయ్య, వదిన మీకేం కాలేదు కదా అని అందరూ పేరు పేరును వచ్చి అడుగుతారు. అంజలి గారైతే సౌగంధికను పట్టుకొని వదలట్లేదు. వెంటనే తన మెడలో ఉన్న చున్నీ తీసి కొంచెం కట్ చేసి రాణాకి తల మీద కట్టు కడుతుంది. ఏం కాదురా అంటాడు రాణా. ఏమైంది పార్దు, అలా ఉన్నావు అని కావాలని ఆట పట్టిస్తూ అడుగుతాడు రాణా. చూసావా, చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఏమైంది పార్దు అని అడుగుతున్నాడు మీ ఆయన అంటూ ఎగురుతూ అడుగుతాడు పార్దు. ఏమైంది నీకు, తన మీద అరుస్తావు అసలు? తనకి చూడు ఎంత దెబ్బ తగిలిందో అంటూ రాణా మీద జాలి పడుతూ ఉంటుంది సౌగంధిక. సరే, ఎవరికి ఏం కాలేదు కదా, అందరూ లోపలికి వెళ్ళండి అని అందరినీ లోపలికి పంపిస్తాడు రాణా. కానీ వరుణ్ మాత్రం అక్కడే ఉంటాడు. అక్కడ అంజలి, అశోక్, పార్దు, రాణా, సౌగంధిక, వరుణ్ వీళ్ళు మాత్రమే ఉన్నారు. చూశారు అంకుల్, మీ మేనల్లుడు ఎలాంటి పని చేశాడో? ఏం చేశాడు అన్నట్టు అందరూ పార్దు వైపు చూస్తారు. మనం కొంచెం వెనక్కి వెళ్దాం. ఒక్కొక్కరిని కొట్టుకుంటూ కింద పడేస్తూ సౌగంధికను లాక్కొని వెళ్తుంటారు కదా, అప్పుడు రాణాకి మెలకువ వస్తుంది. అప్పుడే పార్దు డేవిడ్కి ఎదురుగా నిలబడి మర్యాదగా తనను వదిలే, లేదంటే షూట్ చేస్తా అని బెదిరించడం చూశాడు. అప్పుడే రాణాకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అందుకే మెల్లిగా లేచాడు. లేచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోటున్నాడు కదా, వాళ్ళ వెనకాలే ఉన్నాడు రాణా. సంజన, వరుణ్ చూస్తారు కానీ వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పడంతో ఒక రకంగా రాణాని కవర్ చేస్తూ నడిచారు. ఇక అందరూ దూరంగా ఉన్నారు కదా. డేవిడ్ సౌగంధికను కారెక్కిస్తున్నాడు అనగా రాణా పరుగును వచ్చి పార్దు చేతి మీద తన 2 చేతులు పెట్టి డేవిడ్ని షూట్ చేస్తాడు. డేవిడ్ ఏమో తనని కాపాడుకోవడానికి సౌగంధికను అడ్డం పెట్టుకోవడానికి కారులో నుంచి దించాడు. కానీ సౌగంధిక అడ్డం రావడానికి ఒక్క సెకండ్ ముందే ఆ బుల్లెట్ డేవిడ్ గుండెల్లోకి చేరిపోయింది. ఇక రెండోసారి కూడా షూట్ చేసి డేవిడ్ నేల మీద పడి ప్రాణం విడిచాడని తెలియగానే ఏమీ తెలియనట్టు మళ్ళీ తన చేతుల్ని పార్దు చేతుల మీద నుంచి తీసేసి ఏమీ తెలియనట్టు సైలెంట్గా పక్క నిలబడ్డాడు. ఆ మాట వినగానే వరుణ్, సౌగంధిక, అంజలి, అశోక్ అందరూ ఇంత పెద్ద కళ్ళేసుకుని ఆశ్చర్యంగా రాణా వైపు చూస్తారు. తన భార్యను కాపాడుకోవడానికి తన చేతికి మట్టి అంటకుండా డేవిడ్ని చంపిన మేనల్లుండి చూస్తే గర్వంగా అనిపిస్తుంది అశోక్కి. నువ్వు నిజంగా గ్రేట్ అన్నయ్య అంటాడు వరుణ్. నేను మీ ఆయన్ని అరెస్ట్ చేస్తాను అంటాడు పార్దు. నువ్వు అరెస్ట్ చేయడానికి నా ఫింగర్ ప్రింట్ ఆ గన్ మీద లేవు,
రాణా అని పిడికిలి బిగిస్తాడు పార్థు. ఇక వాడు పెద్ద క్రిమినల్ కాబట్టి ఎలాగో కేసు క్లోజ్ అయిపోతుంది. వాణ్ణి నువ్వే చంపావని ఒప్పుకో, హ్యాపీగా నీకు ప్రమోషన్ వస్తుంది అంటాడు రాణా. చూసారా డేవిడ్ని తనే చంపేసి నాకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో చూడండి అని అంటాడు పార్థు. లేకపోతే ఇప్పుడు వాణ్ణి చంపి మేము వెళ్ళి జైల్లో కూర్చుంటామా ఏంటి అని పార్థుని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు రాణా. ఆయన ఎందుకు ఫీల్ అవుతావు పార్థు, హ్యాపీగా వచ్చే ప్రమోషన్ తీసుకో. నేనేమైనా వద్దు అంటానా? అక్కడికి వచ్చి పార్థు వాడిని చంపలేదు, నేను చంపానని చెప్తానే ఏంటి అని రాణా అనగానే పార్థు గుర్రుగా చూస్తున్నాడు. పార్థు అలా ఉడుక్కుంటూ ఉంటే నవ్వుతుంది అంజలి. నవ్వుతున్నారా ఆంటీ? మీరు కూడా రానాకి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావట్లేదు. తను మర్డర్ చేశాడు అని అరుస్తున్నాడు పార్థు. పార్థు అలా ఉడుక్కుంటూ ఉంటే నవ్వుతుంది అంజలి. నవ్వుతున్నారా ఆంటీ? మీరు కూడా రానాకి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావట్లేదు. తను మర్డర్ చేశాడని అరుస్తున్నాడు పార్థు. ఓకే మిస్టర్ పార్థు, అదే నిజమైతే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చెప్పండి, లేదా మీరే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి. మేము వద్దన్నామా ఏంటి? అరెస్ట్ చేయండి అంటాడు అశోక్. అంకుల్ మీరు కూడానా? వాళ్ళందరూ కాదు పార్థు, పద నేనే స్వచ్ఛందంగా లొంగిపోతాను. నన్ను అరెస్ట్ చేయడమే కదా నీకు కావాల్సింది. వెళ్దాం పద స్టేషన్కి అంటాడు రాణా. చూడు పార్థు, నా భర్తని కనుక ఈ ఇంటి గేటు దాటి తీసుకెళ్ళావంటే నీ తల పగలు కొట్టేస్తాను అని ఆ ఇనుపరాడ్డుతో అయితే రాణా తల డేవిడ్ పగలు కొట్టాడో ఆ ఇనుపరాడ్డు పట్టుకొని చెప్తుంది సౌగంధిక. అంటే ఏంటి, నన్ను మర్డర్ చేస్తావా అని ఆశ్చర్యంగా సౌగంధిక వైపు చూసి అడుగుతాడు పార్థు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే మిగిలిన వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అవసరమైతే చేస్తాను, నా భర్తను తీసుకెళ్తానంటే నిన్నేంటి, ఎవరినైనా చంపేస్తాను అంటుంది సౌగంధిక. అయినా తప్పేంటి, ఒక దేశద్రోహిని మా అన్నయ్య చంపేశాడు. మీరిక్కడే ఉన్నారు కదా పార్థు, చంపలేదు కదా. ఒక్క సెకండ్ లేట్ అయితే మా వదిన ప్రాణాలు పోయేవి. అప్పుడేం చేస్తారు? తన ముందు నిలబడి బాధపడతారు, లేదంటే క్యాండిల్స్ వెలిగిస్తూ ఏడుస్తారు. మా వదినని కాపాడుకోవడానికి మా అన్నయ్య డేవిడ్ని చంపాడు అని కోర్టులో నేను సాక్ష్యం చెప్తాను అంటాడు వరుణ్. ఈ మాటలని ఎందుకు పార్థు, వెళ్దాం పదా అంటాడు రాణా. వద్దులే, సౌగంధికం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే నాకే కోపం వచ్చి వాణ్ణి చంపడానికి గంతీశాను. ఇక నీ కోపం వచ్చి వాణ్ణి చంపడంలో పెద్ద విశేషమేమి లేదు. అయినా చాలా మందిని చంపేశాడు, ఎంతమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు. కాబట్టి ఇలాంటి వాడు చచ్చిన ఇబ్బంది లేదు, అందుకే నేను వదిలేస్తున్నాను పార్థు అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడు రాణా. హక్ చేసుకోవడం కాదు, ఫ్యూచర్లో అయినా సరే సౌగంధికని బాధ పెట్టావు, ఏడిపించావని విషయం తెలిసిందంటే ఈ కేసుని అప్పటికైనా బయటికి తీసి నేను అరెస్ట్ చేస్తాను అంటే క్యాప్ పెట్టుకొని తన టీంకి ఫోన్ చేసి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి పక్కకు వెళ్తాడు పార్థు. పార్థుని చూసి నవ్వుకుంటారు వీళ్ళంతా. లోపలికి రండి అంకుల్ అని పిలుస్తుంది సౌగంధిక. ఏమీ వద్దురా, నీకేం కాలేదు, అదే నాకు సంతోషం, ఇక బయలుదేరుతాను అంటారు అశోక్ అండ్ అంజలి. రాణా కూడా సైలెంట్గా ఉండడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్తారు. పార్థు మాత్రం తన టీంని పిలిపించి బాడీని కలెక్ట్ చేసే హడావిడిలో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఒకళ్ళని చంపడం కరెక్ట్ అని నా ఉద్దేశం కాదు, స్టోరీ కోసం అలా రాసుకున్నాను అంతే. ఈ విషయాన్ని అయితే కాంట్రవర్సీ చేయొద్దు. లోపలికి రాగానే నీకేం కాలేదు కదా రానా అంటూ అందరూ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఇక అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి అంటాడు. చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను, దాన్న ఇప్పటికైనా నన్ను క్షమించి నాతో మాట్లాడొచ్చు కదా అంటుంది రాజనందిని. ఇక రానాని బ్రతిమలాడడం మానేసి వరుణ్ అడగండి, మాట్లాడతాడేమో అంటుంది సౌగంధిక. ఏం మాట్లాడకుండా తన భార్యను తీసుకొని లోపలికి వెళ్తాడు రాణా. భయమేసింది. ఏం భయం లేదురా, వాడు తల మీద కొట్టినప్పుడు నిజంగానే కాస్త గట్టిగా తగిలింది, అందుకే వెంటనే పడిపోయాను. కానీ మధ్యలోనే స్పృహ వచ్చింది, మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను. హడావిడి పడలేదు, ఫాస్ట్గా లెగవలేదు, ఎందుకంటే సిచ్యువేషన్ నాకు అర్థం కావాలి కదా. లేచి చూసేసరికి అర్థమైంది నువ్వు డేంజర్లో ఉన్నావని, అంతే. పార్థుని ఇరికించి డేవిడ్ని చంపేశాను. ఒకవేళ పార్థు నన్ను అరెస్ట్ చేయాలంటే
కంపల్సరీగా స్టేషన్కి వెళ్తాను. నా భార్య బిడ్డలు ప్రాణాలు తీస్తుంటే వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో డేవిడ్ని చంపేశానని నేను కన్విన్స్ చేయగలను. నీ జోలికొస్తే వాడంత పెద్ద రౌడీనా, గూండానా, పోలీసా అని ఆలోచించను. చివరికి ఆ దేవుడితో అయినా సరే పోరాడతాను అంటాడు రాణా. చెమ్మగిల్లిన కళ్ళతో భర్తని అపురూపంగా చూస్తూ ఉంటుంది సౌగంధిక. నీ ప్రేమతో పిచ్చెక్కిస్తున్నావురా అంటూ తన గుండెల మీద వాలిపోయి చెప్తుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం రా, ట్రీట్మెంట్ తీసుకుందాం అంటుంది. అని పక్కకొచ్చి తన తల మీద చేపెట్టి చెప్తుంది. అక్క ఆల్రెడీ డాక్టర్ గారు వచ్చారు, బావగారు వస్తే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని సంజన పిలవడంతో రాణాని బయటికి తీసుకొచ్చి చూడమని చెప్తుంది సౌగంధిక. ప్రస్తుతానికి డ్రెస్సింగ్ చేస్తున్నాను, ఎందుకైనా మంచిది ముందు హాస్పిటల్కి వచ్చి ఒకసారి ఎక్స్రే తీయించండి, స్కాన్ చేద్దాం, అప్పుడు లోపల ఏమైనా తగిలిందా లేదా అని తెలుస్తుంది అని చెప్పడంతో సరే అంటాడు రాణా. కానీ సౌగంధిక ఒప్పుకోదు. ఇప్పటికిప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని గొడవ చేసి బలవంతంగా రాణాని చేపట్టుకుని మరీ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అదృష్టం కొద్దీ పెద్దగా ఏమీ తగలేదు. రాణాకి లోపల బ్రౌన్ క్యాట్ లాంటిది ఏమీ కాలేదు, నార్మల్గానే తగిలింది. అలా చెప్పే వరకు సౌగంధిక బాగా టెన్షన్ పడింది. ఇప్పుడే కాస్త రిలాక్స్ ఫీల్ అయింది. ఇప్పుడు హ్యాపీనా, నాకేం కాదు అని చెప్పినా నువ్వు వినవా అని అడుగుతాడు. వినను, మీ విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోను. తలకు కట్టు కట్టించుకున్న రాణా నవ్వుతూ సౌగంధికను చూస్తాడు. మీరు నవ్వుతున్నారు కదా, అదే దెబ్బ నాకు తగిలితే మీరు టెన్షన్ పడరా, భయపడరా అని అడుగుతుంది సౌగంధిక. అలా అనుకురా, నీకేం కాకూడదు, అమ్మని తీసుకొస్తున్నావు, నీకేమన్నా అయితే ఎలా చెప్పు. అమ్మ, నువ్వు నేను మన ముగ్గురం చాలు, ఇంకా నాకు ఎవరు వద్దు, ఏమీ వద్దు. ముగ్గురమేనా? ముగ్గురు వద్దులే రాణా, కొంచెం గ్యాప్ తీసుకొని మరొక వాళ్ళని కూడా ప్లాన్ చేద్దాంలే అంటుంది సౌగంధిక. అప్పుడు ట్విన్స్ పుడితే ఏం చేస్తావే అని అడుగుతాడు రాణా. నేనేం భయపడను, ముగ్గురిని నీకు వదిలేసి నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే. వాళ్ళ ముగ్గురితో పాటు నిన్ను కూడా చూసుకుంటాలే, పదా అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. రాణాకి ఏం ప్రాబ్లం లేదని అటు పార్థుకి ఇటు అశోక్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తుంది సౌగంధిక. ఇక పొద్దున జరిగింది తెలుసుకొని అందరూ భయపడతారు. వామ్మో, కొద్దిగా తప్పిపోయింది, లేదంటే ఎవరికైనా ఏదైనా పరిస్థితి ఏంటి అనుకుంటారు. ఎవరికి ఏమీ కాలేదు, అంతా మన అదృష్టమని దేవుడికి దండం పెట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత సంజన కాఫీ తీసుకొని వాళ్ళ అక్క రూమ్ దగ్గరికి వస్తుంది. ఎంతసేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో గట్టిగా కొడుతుంది. ఆటోమేటిక్గా తలుపు ఓపెన్ అయిపోయింది. తలుపు తీసే ఉందా అనుకొని లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరూ లేరు. వరుణ్ అని గట్టిగా పిలుస్తుంది సంజన. ఏమైంది, పొద్దు పొద్దున అలా అరుస్తున్నావు అనుకుంటూ వస్తాడు వరుణ్. మీ అన్నయ్య మా అక్కయ్య ఇద్దరూ లేరు, ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది సంజన. వదిన ప్రెగ్నెంట్ కదా, సరదాగా వాకింగ్కి తీసుకెళ్ళుంటాడు అని చెప్పి అనుకోకుండా పక్కకి తిరిగేసరికి ఒక కబోర్డ్ తలుపు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. వరుణ్కి అనుమానం వచ్చి చూసేసరికి కబోర్డ్ అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే ఇంకొక కబోర్డ్ తీసి చూస్తారు. అన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడే ఉన్నాయి. ఒక కబోర్డ్ మాత్రమే ఖాళీ అయింది. అందులో రాణాకి సంబంధించిన ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవి మాత్రమే మిస్ అయ్యాయి, ఇక మిగతావన్నీ ఉన్నాయి. చివరికి వాళ్ళ బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని డాబా మీదకి వెళ్ళి చూస్తారు. అక్కడ కూడా వాళ్ళు లేరు. సంజన వెంటనే అశోక్ గారికి ఫోన్ చేస్తుంది. అక్క బావ అక్కడికి వచ్చారా అని అడుగుతుంది. రాలేదని చెప్తాడు అశోక్. ఎక్కడికి వెళ్లారో అర్థం కాక అందరూ ఇల్లంతా వెతుకుతారు. వీళ్ళిద్దరూ ఎక్కడా లేరు. ఇద్దరికీ ఫోన్ ట్రై చేస్తున్నారు. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని అశోక్ గారు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కనిపించకపోవడం ఏంటి, అయినా ఇంట్లో విలువైన వస్తువులు కూడా ఏం పోలేదు, వీళ్ళిద్దరు మాత్రమే మిస్ అయ్యారు, ఏం జరిగింది ఏంటోనని అందరూ కంగారు పడి పార్థు కూడా ఇన్ఫామ్ చేస్తారు. ఇద్దరు మిస్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు. పైగా నిన్నటి నుండి పార్థు బిజీగా ఉన్నాడు. డేవిడ్ డెడ్ బాడీని తీసుకెళ్లడం, దాన్ని పోస్ట్మార్టానికి పంపించడం, ప్రస్తుతానికి మార్చరీలో ఉంచడం, దాని గురించి పై ఆఫీసర్లకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, జరిగిందంతా చెప్పడం, ఇలా ఈ ప్రాసెస్ అంతా సరిపోయింది.
పైగా తనని అభినందించారు. అంత పెద్ద మాఫియా డన్ దుబాయ్ని గడగడలాడించిన డేవిడ్ ఇండియాలో మరణించాడు. వాడు నీ చేతిలో కుక్కచావు చచ్చాడని అభినందిస్తుంటే ఈ అభినందనలు రాణాకి దక్కాలనుకుంటాడు పార్థు. కానీ రాణా కోరిక ప్రకారం ఎక్కడ ఆ విషయాలు చెప్పలేదు. తన చేతిలో చనిపోయాడని మాత్రమే చెప్పాడు. దాని గురించి దుబాయ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం, ఇలా చాలా చాలా బిజీగా ఉన్నాడు పార్థు. ఇప్పుడు సౌగంధిక రానా కనిపించట్లేదన్న విషయం తెలియగానే వెంటనే వాళ్ళని వెతకడానికి బయలుదేరాడు. వాళ్ళ ఫోన్ లొకేషన్ ఎక్కడ చూపిస్తున్నాయో చెక్ చేయమంటాడు పార్థు. ఆ లొకేషన్ సెట్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళ టీం. పార్థు వెంటనే అశోక్ దగ్గరికి వచ్చి, ఏంటంకుల్ వీళ్ళిద్దరూ కనిపించకుండా పోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు, పద వెతుకుదాం అంటూ వాళ్లతో పాటు వీళ్ళు కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అంకుల్, రాణా మీకు మేనల్లుడు. మీ అమ్మాయి సొంత కూతురు కాకపోయినా అంతకన్నా ఎక్కువ ప్రేమగానే పెంచారు. ఇప్పుడు తను మీ కూతురు కాదు అంటే అది నన్ను చంపేస్తుంది. చెప్పండి, మీ కూతురు అల్లుడు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? వీళ్ళు కాకుండా తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అక్కడ ఉండే అవకాశం ఉందా? బాగా ఆలోచించండి అంకుల్. అసలు సౌగంధికకు మేము తప్ప నానే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళారనేది అర్థం కావట్లేదు. అలాగే రాణాకి కూడా బంధువులంటూ ఎవరూ లేరు. అవునులే, ఉన్న రాబంధువులంతా ఇంట్లోనే ఉన్నారు కదా అనుకుంటాడు పార్థు. పోనీ ఇద్దరూ కలిసి ఏదైనా వెకేషన్కి వెళ్ళారా? దానికైతే చెప్పకుండా వెళ్ళడం ఎందుకు? ఇంకేదో ఉంది పార్థు, అది మనం తెలుసుకోవాలి. అసలు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు అంటూ భార్యతో కలిసి బయలుదేరతాడు అశోక్. అంజలిని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. పైగా తన ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొస్తే వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి మరీ వెళ్ళారు. వాడు ఉన్నన్ని రోజులు నేను వాడిని ప్రేమగా దగ్గరికి తీయలేదు, కనీసం మాట్లాడలేదు. ఇప్పుడు వాడు వెళ్ళిపోతే కానీ నాకు వాడి విలువ తెలియలేదని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాజనందిని. ఎందుకమ్మా ఫీల్ అవుతున్నావు? నువ్వు కావాలనుకున్నది, కోరుకున్నది ఇదే కదా. ఈ ఆస్తి మొత్తం నీదైపోవాలి. అన్నయ్య వదిన ఇక్కడ ఉండకూడదు. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. హ్యాపీగా ఉండమ్మా అని సంజనతో కలిసి బయటకు వెళ్తాడు రాణా వాళ్ళని వెతకడానికి. సూర్యప్రతాప్ గారు వచ్చి అప్పుడు ఏడిస్తే ఏంటి ఉపయోగం? వాణ్ణి తల్లిలా కాదు, కనీసం ఒక మనిషిలా కూడా చూడలేకపోయావే. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండు అని బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ గారు. ఎక్కడున్నావురా అని బాధగా అనుకుంటాడు రాణా గురించి. ఇంట్లో వాళ్ళు కూడా చివరికి జగ్గు, మేఘన కూడా రాణా ఎక్కడున్నారని వెతకడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది అశోక్ గారికి. పార్థు నేను చెప్పిన అడ్రస్ దగ్గరికి కారు పోనివ్వు అంటాడు. చెప్పండి అంకుల్ అని అశోక్ చెప్తుండగా పార్థు డ్రైవ్ చేస్తున్నాడు. నాకు తెలిసి వాళ్ళిద్దరు అక్కడే ఉండే అవకాశం ఉంది, త్వరగా పోనివ్వు అంటాడు అశోక్. అసలు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారనుకోండి, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం దేనికి అని అనుమానంగా అడుగుతాడు పార్థు. ఒక్కసారి సరిగ్గా ఆలోచించు అంటాడు అశోక్. 2 క్షణాల తర్వాత, అంటే వాళ్ళిద్దరూ ఫోన్ తీసుకు వెళ్ళలేదు, స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోనే పడేసి వెళ్ళారు కదా అంటాడు పార్థు. గుడ్, బాగా చెప్పావు అని అంటాడు. వీళ్ళిద్దరి ఫోన్లు కూడా ఇంట్లో పడేసి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూనే డ్రైవ్ చేసుకుంటూ అశోక్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు పార్థు. అక్కడికి వెళ్ళేసరికి కార్ దిగి వీళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే రానా అక్కడ ఉన్న మొక్కలకి నీళ్లు పెడుతూ ఉన్నాడు వాటర్ పైప్తో. సౌగంధిక ఏమో అటు ఇటు తిరుగుతూ కాఫీ తాగుతూ ఉంటుంది ఆ చిన్న గార్డెన్లో. ఆల్మోస్ట్ మా రీడర్స్ అందరూ చెప్పేశారు రానా వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్నారని. అదే వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు కదా, ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళిద్దరు. అనుకోకుండా వాళ్ళిద్దరిని చూసిన సౌగంధిక రండంకు లోపలికి రండి అని చాలా సంతోషంగా పిలుస్తుంది. రానా కూడా అటు చూసి లోపలికి రండి అని పిలుస్తాడు. పార్థు వస్తాడు. అశోక్ ఆగిపోతాడు. ఇది మీ ఇల్లు మావయ్య, మీరు మా అమ్మకి పుట్టింటి పసుపు కుంకుమ కింద ఇచ్చిన బహుమతి, మీరిక్కడికి రావచ్చు అని పిలవగానే అశోక్ గారు ఫాస్ట్గా వచ్చి రానాని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇన్ని రోజులు పట్టిందా మావయ్య అని పిలవడానికి అని ఎమోషనల్ అయిపోతారు అశోక్. ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ అన్నీ దాటుకొని ఒక స్టేజ్కి వచ్చేసాను మావయ్య, అందుకని నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటాడు.
మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎప్పుడూ పిలవలేదు. ఇక్కడికి పిలవాల్సిన అవసరం లేదు. మీరెప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. కావాలంటే ఇక్కడే ఉండొచ్చు అంటాడు రానా. సంతోషంగా ఉందిరా అంటూ రానా ఫేస్ని చేతులతో తడిమి ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు మేనల్లుణ్ణి. వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తుంది సౌగంధిక. ఇద్దరు ఏవేవో మాట్లాడుకుంటూ చిన్నపిల్లలైపోయారు. వాళ్ళని కూడా అలాగే చూస్తూ ఉంటాడు పార్థు. ఇదేమైనా బాగుందా? రాక రాక మా అంకుల్ మన ఇంటికి ఫస్ట్ టైం వస్తే బయట నిలబెడతారేంటి అంటుంది సౌగంధిక. మీ అంకుల్ని నేను ఇంట్లోకి రానివ్వను అంటాడు రానా. అదేంటి? ఇద్దరు కలిసిపోయారు కదా, మళ్ళీ గొడవేంటి అని అడుగుతుంది సౌగంధిక. పార్థు కూడా అలాగే అనుమానంగా చూస్తాడు. కానీ అశోక్ మాత్రం వెంటనే అంజలికి ఫోన్ చేసి, నేను ఒక లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా అక్కడికి రా. నువ్వు వస్తే కానీ నా మేనల్లుడు నన్ను లోపలికి రానివ్వను అంటున్నాడు. ఆ మాటకి పార్థు సౌగంధిక నవ్వుకుంటారు. నువ్వు త్వరగా వస్తే ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళొచ్చు, లేదంటే నేను ఇక్కడే వెయిట్ చేయాలి, త్వరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అశోక్. అది నిజమే అన్నట్టు ఆంటీ వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి అంటూ తన వైఫ్ని తీసుకొని లోపలికి వెళ్తాడు రానా. ఓరిని, నేను నీ మేనమామన్రా, నన్ను బయట గార్డెన్లో కూర్చోపెట్టావా? మీ అత్తయ్య వచ్చేదాకా నేను ఇక్కడ వెయిట్ చేయాలా అని ఫీల్ అయిపోతాడు అశోక్. కానీ వాళ్ళ అత్తయ్యకి కూడా రానా ఇస్తున్న గౌరవాన్ని చూసి సంతోషపడతాడు. మీరు మరీనండి, మా అంకుల్ని బయట అలా వదిలేసి వస్తే ఎలాగా? మీరే కాఫీ పెట్టుకొని తాగండి అంటూ సౌగంధిక మాత్రం వాళ్ళ అంకుల్ దగ్గరికి వస్తుంది. ఇక లాయర్ గారు కూడా పైకి లేవడంతో ఇద్దరు కలిసి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటే కాఫీ తాగుతూ ఉంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అంజలి వస్తుంది. చెప్పచ్చు కదా, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని ముద్దుగా విసుక్కుంటుంది అంజలి. సరే పద లోపలికి వెళ్దాం అని అంజలి అశోక్ లోపలికి వస్తుంటే అక్కడే ఆగిపోయి, ఫస్ట్ టైం మీ ఇంట్లోకి వస్తున్నాం, కనీసం హారతి ఇవ్వరా, వెల్కమ్ చెప్పరా, కనీసం దండలు కూడా లేవా అంటాడు అశోక్. ఇది చాలా, లేకపోతే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ పేర్లు చెప్పుకొని లోపలికి వస్తారా అని ఆట పట్టిస్తూ అడుగుతాడు రానా. ఏమో, నువ్వు దగ్గరే ఉన్నావు కదా, షష్ఠి పూర్తి అలాగే చేస్తావేమో అంటాడు అశోక్. అబ్బా మీరు ఊరుకోండి అని భర్తని మాట్లాడకుండా ఆపేసి తన చేయి పట్టుకొని అంటూ ఇద్దరిని లోపలికి తీసుకెళ్తుంది. ఇల్లు చాలా బాగుంది రానా, ఎంత బాగా రీమోడలింగ్ చేయించావు అంటూ ఇల్లంతా చూస్తూ ఉంటాడు అశోక్. ఇది మా అమ్మ గిఫ్ట్ మావయ్య, దాన్ని అలా ఎలా వదిలేస్తాను? ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా రీమోడలింగ్ చేస్తూనే వచ్చాను. ఈ ఇల్లు నాకు గుడితో సమానం అంటూ గోడని తడుముతూ అంటాడు. దేవుడి గదిలోకి వెళ్తారు. అందరూ దేవుడి విగ్రహాలు ఒకటో రెండో ఉన్నాయి, కానీ ఒకవైపు మాత్రం వాళ్ళ అమ్మది నిలువెత్తున ఉన్న ఫోటో ఉంటుంది. అది చూడగానే అశోక్ గారి కళ్ళు చెమర్చుతాయి. వెళ్ళి వాళ్ళ అక్క ఫోటో అలా పట్టుకొని దండం పెడతాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.